అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. ఓన్లీ బీడ్స్ తోటి అయితే ఈ డిజైన్ చేస్తున్నాను నేను. దీనికోసం అయితే గోల్డ్లోని రౌండ్ బీడ్స్ 2mm సైజ్ ఆర్ 3mm సైజ్ తీసుకోండి, లేదంటే కొంచెం లాంగ్ ఉన్న బీడ్స్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. అంటే శారీకి బీడ్స్కి మధ్య గ్యాప్ వస్తే ఇంకా బాగుంటుంది. నేనైతే ఇవి యూజ్ చేస్తున్నానని కాటన్ థ్రెడ్ ఒక 8 లైన్స్ అయితే తీసుకొని శారీకి టై చేసేయండి. ఇక్కడ నాకు అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు స్టార్టింగ్ ఎలా అనిపించినా కూడా ఇగో ఇలా అయితే స్టార్ట్ చేసుకోండి స్టార్టింగ్ నుంచి. ఓకేనా, ముందు అయితే ఫస్ట్ ఒక బీడ్ అయితే తీసుకోండి, గోల్డ్ బీడ్. ఆ తర్వాత కలర్ బీడ్ ఒకటి తీసుకోండి. నేను కలర్స్ యూజ్ చేస్తున్నాను, మీకు అవైలబుల్గా లేకపోతే వేరే బీడ్స్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. వీటి బదులు ఫ్లవర్ బీడ్స్ సంథింగ్ అలా శారీకి తగ్గట్టుగా. ఓకేనా, ఇలా అయితే బీడ్స్ తీసుకొని కొంచెం ఇలా గ్యాప్ ఇచ్చుకొని ఇలా పైకైతే కుచ్చేసి మళ్ళీ ఇలా బీడ్ లోపల నుంచి అయితే వెనక్కి తీయండి. ఓకేనా, ఇలా తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకోండి, తర్వాత గోల్డ్ బీడ్ తీసుకోండి, దీన్ని కూడా ఇలాగే పైకి కుచ్చేసేయండి. ఇలా ఓకేనా, ఇలా మా శారీ మొత్తం కూడా ఇదే ప్రాసెస్ చేసుకోవాలండి. దీని తర్వాత నేను వేరే బీడ్స్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ముందు అయితే మీరు దీన్ని ఇలా చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇంకొక నీడిల్కి సన్న నీడిల్ తీసుకోండి. దీనికోసం నేను సీడ్ బీడ్స్ యూజ్ చేస్తున్నా కాబట్టి నీడిల్ మనకి సన్నది అవసరం అవుతుంది, అంటే సన్నగా ఉన్నది చూసుకోండి. ఓకేనా, ఇంకా కాటన్ థ్రెడ్ వచ్చేసి ఒక 4 లైన్స్ అయితే తీసుకోండి. తీసుకున్నాక నేనైతే ఈ లీవ్స్ యూజ్ చేశానండి. మీకు అవైలబుల్గా ఉంటే ఇవి యూజ్ చేయొచ్చు, లేదనంటే వీటి ప్లేస్లో బీడ్స్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఓకేనా, కాకపోతే దేని లుక్ దాందే కాబట్టి ఈ డిజైన్కి అయితే నేను ఈ బీడ్స్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా, కాటన్ థ్రెడ్ 4 లైన్స్ తీసుకున్నారు కదా. తీసుకున్నాక మనము గోల్డ్ బీడ్ కట్టాం కదా అండి స్టార్టింగ్, అక్కడ నీడిల్ తోటి పైకి కూర్చోండి. కూర్చేసి ఒక ముడేసేసుకోండి బీడ్ చుట్టూ. ఓకేనా, ఇలా ముడేసుకున్న తర్వాత గోల్డ్ బీడ్ లోపల నుంచి నీడిల్ ఇలా కిందకి తీయండి. తీసేసి ఒక 6 బీడ్స్ ఇవి తీసుకోండి. 4 5 6 బీడ్స్ ఇవి తీసుకున్నాక ఒక లీఫ్ తీసుకోండి. తీసుకొని దీన్ని అడుగు నుంచి పైకి ఇలా కూర్చిన తర్వాత ఒక బీడ్కి మాత్రమే నీడిల్ ఇలా తీయండి. ఓకేనా, తీసిన తర్వాత ఇప్పుడు 5 బీడ్స్ ఉంటాయి కదా అటువైపు, ఇటువైపు కూడా ఒక 5 బీడ్స్ అయితే తీసుకోండి. 5 ఇలా ఒక 5 బీడ్స్ తీసుకున్న తర్వాత ఈ బీడ్ వదిలేసి పక్కనే ఉన్న ఆరెంజ్ బీడ్, నేను ఇవి ఆరెంజ్ కలర్లో తీసుకున్నా కదా అందుకే చెప్పాను, ఈ బీడ్కి కూర్చోండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ 6 బీడ్స్ తీసుకోవాలి. 6 తీసుకోవాలి, లీఫ్ తీసుకోవాలి. ఈ లీఫ్ని అడుగు నుంచి కూర్చి ఇలా ఒక బీడ్ లోపల నుంచి పైకి తీయాలి. దాని తర్వాత మళ్ళీ 5 బీడ్స్ తీసుకోవాలి. ఇలా పక్కనే ఉన్న బీడ్ లోపలికి ఇలా తీయాలి. ఇలా ఓకేనా, ఇక ప్రాసెస్ అంతా ఇలాగే కంటిన్యూ చేసుకోవాలి అండి. డిజైన్ అయితే మాత్రం ఇగో ఇలా ఉంటుంది. మనం లీఫ్ ఎలా పెట్టింది అలాగే ఏముండదు, మనం లూజ్గానే పెట్టాము, అందుకే నేను 4 లైన్స్ థ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది ఎటు తిరిగినా కూడా ఒకేలా ఉంటుంది కాబట్టి లీఫ్ మనకు అది ఉల్టా ఉన్నా పర్లేదు, సీదా ఉన్నా పర్లేదు. ఓకేనా, ఇలా అయితే మీరు రెడీ చేసుకోండి. డిజైన్ అయితే మాత్రానికి బాగుంటుంది, నైస్ లుక్ తోటి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. పట్టు థ్రెడ్స్ బీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి, ఆన్లైన్ ఆఫ్లైన్ అవైలబుల్ ఉంటుంది. వాట్సాప్ చేయండి 9346527181 నెంబర్కి మెసేజ్ చేయండి. నేను మీకు లింక్ షేర్ చేస్తాను, మెటీరియల్ ఫొటోస్ సెండ్ చేస్తాను కావాలనుకుంటే. ఓకేనా, బాయ్.